హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రామోష బ్లాగ్స్. ఈరోజైతే చూడండి, ఈరోజైతే అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అందరూ రాఖీట్ల పండగ చేసుకోవాలా. రాఖీట్ల అంటారు, రక్షాబంధం అంటారు. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ. చూడండి ఫ్రెండ్స్, యామిని అయితే ఎలా ఆరతిస్తుందో ఉదయ్ ఇష్యూకి అయితే. ఇక్కడైతే ఉదయ్ అయితే యామినికి అయితే హారతి ఎట్లా ఇయ్యాలో అనేది చూపిస్తుండు. యామిని హారతి ఇచ్చేది ఏందో వాళ్ళ మీద ఎత్తదేమో నాకు భయమవుతుంది. యామిని 3 గంటలకు వండుకుంటే ఉదయేష్ అయితే ఊకే లేపుతుర్రు అనమాట. మాకు రాఖీ గడుదులే అని. మాకైతే ఉదయ్ వాళ్ళ కాలు యామినికి అయితే ముట్టనీయం. యామిని కాలుతోనే యామిని కాలే వీళ్ళు వీళ్ళే మొక్కుతారు. ఉదయ్ వాళ్ళ కాళ్ళు అయితే యామిని అయితే మొక్కదు. ఇంకా మేము కూడా మొక్కని అమ్ముల పేరు అయితే యామిని కాబట్టి ఎల్లమ్మ పేరు కలిసేటట్టుగా ఉంటుంది. యామిని అయితే ఎవరికి అయితే మొక్కనియం, వీళ్ళే మొక్కుతారు అనమాట. యామిని చూడండి, యామిని ఎలా ఫోజులు ఇస్తుందో ఇట్లా తీసుకొని దండం పెడుతుంది. ఇంకా అట్లనే రాముకు కూడా కట్టడానికి అయితే అనిత అయితే వచ్చింది రాఖీ కట్టడానికి. ఇంకా ఆమె ఇంటికాడ ఉన్న ఆమె అయితే రాలేదు. మా ఆడబిడ్డ ఆమె పిన్ని ఆమె అయితే రాలేదు. కోసం అయితే అనిత వచ్చిందనమాట కట్టడానికి. ఏదో అంటారు కదా, ఒక కడుపున బొట్టు అవసరం లేదు రాఖీ కట్టాలంటే. ఎట్లయినా మామూలుగా ప్రేమ ఉన్న చాలన్నమాట రాఖీ కట్టనికే. ఎప్పుడైతే ఫస్ట్ రామ్కి అయితే అమ్మ కట్టిద్ది, ఇంకా అమ్మ అయితే రాలేదు. అమ్మ డ్యూటీ పోయింది. అట్లనే మస్తు వర్షం వస్తుంది ఇక్కడ హైదరాబాద్ అయితే. ఇంకా అమ్మ డ్యూటీకి రాలేదనేసి ఇంకా అనిత అయితే వచ్చింది. మళ్ళీ అమ్మ వస్తుందో రాదో, కట్టకుండా ఉంటారో ఎవరు కట్టలేదని ఫీల్ అవుతాడో అనేసి ఇంకా అట్లనే నాకు యామినికి ఉదయ్ యశుకి అందరికి తెచ్చింది అనమాట రాఖీలు. ఒక్కరికే కట్టిపోవటం కాదు, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది కడితే అనుబంధం అనేది ఉంటుంది అనమాట. బంధం అనేది ఉండాలంటే రాఖీ కట్టాలనేసి ఇంట్లో అందరికి కడతారు. ఇంకా అక్కడ సైడ్ మా సైడ్ అయితే ఎక్కువైతే కట్టరు. ఇక్కడ హైదరాబాద్ ఇట్లా అయితే కడతారు అనమాట. ఇక్కడ సైడ్ అయితే కడతారు, మన సైడ్ అయితే ఇంకొకరికే కడతారు. ఇప్పుడైతే ఇంక అందరు కడుతురు అనమాట. ఇంకా వీడియోలు చూసి అది ఇది వైరల్ అవుతున్నాయి కదా, ఇంక అన్నీ చూసి అందరు కట్టుకుంటారు. అట్లానే ఒక్కరోజు దానికి ఎన్ని ఫీలింగ్సో చూడండి. నాకు అన్న లేడని నేను బాధపడుతున్నా. నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, ఇంకా ముగ్గురమే. ఇంకా మా ఇంట్లో భవానీ తమ్ముడు, శ్రీలత తమ్ముడే అనుకోటే, ఎవరికి వాళ్ళే అనమాట. ఈరోజు శ్రీలత కన్నా కడదామంటే శ్రీలత కూడా డ్యూటీ పోయింది, డే డ్యూటీ చేసింది. శ్రీలత పోతే శ్రీలత కడదాం అనుకున్నా. వీళ్ళు ఆరతి ఇచ్చుడేమో కానీ అవి ఆడబడతాయో అని భయం అవుతుంది. ఎందుకంటే ఒకసారి స్లిప్ అయితే ఇందాక వీళ్ళు రాకముందుకు ఒకసారి స్లిప్ అయి పడ్డది. మేము వీడియో తీయటానికి అది అటు ఇటు తిప్పుతుంటే మొత్తం బోర్లో పడ్డది అనమాట. నాకు భయం అవుతుంది వీళ్ళు తిప్పుడేమో కానీ. ఇంకా మొత్తానికైతే అనిత అయితే రాఖీ కట్టింది. అనితకైతే చీర అయితే పెట్టినాం అనమాట. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా, నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ. చూసేసారు కదా, అనితకు కూడా అయితే చీర అయితే పెట్టినాం. ఇవైతే నేను మదీనా పోయినప్పుడైతే ఒక 5 చీరలు అయితే తెచ్చిన. ఇంకొకటి అయితే బోనాల పండగ భవానీకి పెట్టిన. ఇప్పుడు ఒకటి అనితకి పెట్టిన. ఇంకా అట్లనే సత్యక్కకి మమత కూడా వచ్చింది. మమత అయితే చాలా ఎమోషన్ అయింది. వీడియో ఉంటుంది కానీ ఏడ్చినప్పుడు వీడియో తీస్తే బాగోదు కదా, తీద్దాం అనుకున్నా కానీ తీయలేదు. చాలా ఎమోషనల్ అయిందనమాట. ఆమెతో పాటు నాకు కూడా అయితే ఏడుపు వచ్చింది. నాకు కూడా తమ్ముడు అన్న అంటే బాగుంటుంది అనేసి. ఇంకా రాఖీ పండగ అప్పుడే గుర్తొచ్చేది, అన్నైనా తమ్ముడైనా. ఇంకా అట్లనే మన పిల్లగాళ్ళకి చెవులు కుట్టించి ఎంటికలు తీసినప్పుడు, ఇంకా చెవులు కుట్టి ఎంటికలు తీసినప్పుడు అయితే మాకైతే మా నాన్నగాడైతున్నాడు, వీడియోలలో ఉన్నాడు కదా మన తమ్ముడు. ఇంత దూరం నుంచి వాడి కాడికి ఏం పోతాం. మొన్ననే పెళ్ళికి పోయాను, మళ్ళీ మొన్ననే కడదామని అనిపించింది కానీ ముందే కడితే మళ్ళీ పిన్ని ఏమన్నా అంటదేమనేసి ఇంకా నేనేం కట్టలేదు. నాకైతే ఆ ఫీలింగ్ ఏమి ఉండదు, నాకు తమ్ముడు లేడు అన్నలేడు అని. ఉన్నాడు ఒక తమ్ముడైతే. ఇక్కడైతే అక్క నాకు కూడా అయితే తీసుకొచ్చింది. నేనైతే చీర కట్టుకోలేదు. చీర కట్టుకుంటే ఏమైంది అన్నది. ఇంకా తలస్నానం అయితే నేనైతే ఇంకా పొద్దుగాలు చేసిన, ఇంకా మళ్ళీ చేయలేదు. తలకాయన వస్తుంది. ఇంకా వర్షం వచ్చింది కదా, వర్షంలో తడిచిన.
ఇవాళైతే నా జడ వేసుకున్నాడు అయితే కుదరట్లేదు అబ్బా, ఇంకా అందుకోసం అయితే తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ ఇక్కడైతే చూడండి అవంతిక కూడా అయితే వచ్చింది. పోయిన సంవత్సరం కూడా కట్టింది కదా, ఈ సంవత్సరం కూడా కట్టింది. ఎంత అందంగా రెడీ అయిందో చూడండి. కొందరు బొమ్మ లెక్క తయారైందనమాట. ముద్దుగా వచ్చింది మహాలక్ష్మి లెక్క. యామ్నికి ఏ విషయం లేదు, నాకైతే చాదకట్లేదు అనేసి నేను కూడా అయితే కొప్పుతోటే ఉన్నా. జడ కూడా వేసుకోలే. రామన్న కూడా వచ్చిండు, అనిత కూడా వచ్చింది. ఇంకా అందరూ వచ్చి నేను కూడా లాస్ట్కి అయితే అన్నకు గట్టి వస్తాను అనమాట. వీళ్ళందరూ వచ్చిపోయి కట్టినాక ఒక ముద్ద అన్నం తిని ఇంట్లో పని అయినాక నేను కూడా మళ్ళీ ఇదే డ్రెస్తో పోయినా. ఇంకా కొత్తగా ఏం రెడీ అయిపోలేదు. పోయి అన్నకైతే కట్టి వచ్చిన. ఇక్కడైతే యశ్గాడు చాలా హ్యాపీగా అవుతుండు రాఖీలు కడుతుంటే. రక్షాబంధన్ అయితే వస్తుంది శివయ్య. నా అన్నని నా తమ్ముడిని ఎప్పటికీ సంతోషంగా ఉంచు తండ్రి. నీ నుంచి నాకు ఇది తప్ప తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ. ఈరోజైతే చూడండి మా అవంతికి ఎంత అందంగా తయారైంది కదా. నజర పెట్టమాకండి, అందరూ దిష్టి పెట్టమాకండి, ముద్దుగుందనేసి అందుకే ఫేస్ అంతా చూపిలే. ఒక ఫోటో అయితే పెడతా తర్వాతకి. తమ్ముళ్ళు చూస్తే అర్థమైపోతున్నారా. ఇంకా అట్లనే దీవెన కూడా అయితే రాఖీ కట్టింది, ఇద్దరు తమ్ముళ్ళు అనేసి. ఇంకా ఈమెకైతే షేరోంది అయితే చేతిలో పెట్టినా ఇవాళ ఉత్తగా పోకూడదు అనేసి ఎక్కువ ఏం పెట్టలేదు. ఇంకా అట్లనే డ్రెస్ అయితే తర్వాత తీసుకొస్తా ఇద్దరికి అనేసి అయితే చెప్పేసిన. ఇంకా మరి ఉత్తగా పంపించకూడదు కదా. నా వీడియోస్ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అయితే ఉదయగాడి చేతి నిండా రాఖీలు అయిన యశ్గాడి చేతి నిండా ఉదయగాడి చేతి నిండా వాళ్ళైతే చాలా హ్యాపీగా. ఈ పెద్ద రాఖీ అయితే యామ్ని కట్టిందనమాట. వాడైతే దాని కింద ఏముందా అని చూస్తుండు. వీడు మొత్తం డౌటే అనమాట ఉదయగాడు. అందరి లెక్క వేరు, ఉదయగాడి లెక్క అయితే వేరు. యశ్గాడు కూడా అయితే చాలా హ్యాపీగా అయితే ఉన్నాడు రాఖీలు అయితే చూసుకుంటా. ఇక్కడైతే అమ్మ అయితే డ్యూటీకి అయితే వెళ్ళాలా, హడావిడిగా అయితే తొందరగా అయితే తిప్పుతుంది. రాఖీ కూడా మూడు రావట్లేదు అనమాట. వీళ్ళైతే రామైతే కట్టించుకోవడానికి రెడీ కూర్చుండు. ఉదయగాడు అయితే అన్నం తింటుంది చూడండి. వాడి బొట్టు, వాడి చేతి నిండా రాఖీలు, వాడి తెల్ల చెట్టు ఎంత ముద్దుగా ఉండు కదా నా పెద్ద కొడుకు. అట్లనే చిన్న కొడుకు. పెద్దనాక యామ్నికి ఏం పెడతారో కానీ ఇవాళైతే శ్రీరాంధ చేతిలో పెడితే యామ్ని అంటుంది నాకు ఇవి అందొద్దు రాఖీ పెద్ద అంటుంది. మా వాళ్ళు ఇట్లా ఉంటారు అనమాట. యామ్ని ఓ పక్క అమ్మ తెచ్చిన స్వీట్లని గుమ్ముతుంది. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ. రామైతే అమ్మకి అన్నయ్య కాదు తమ్ముడే అనమాట. ఇక్కడైతే అమ్మ అయితే రాఖీ కట్టింది. ఒక ముద్ద అయితే అన్నం తినమంటే తినకుండా ఇంత కూర వేసుకొని అయితే దన పోయింది. ఇచ్చిన చీర కూడా తీసుకోకుండా రేపు తీసుకుంటా. ఇప్పుడు డ్యూటీకి పోవాలి కానీ వెళ్ళింది. ఇంకా నెక్స్ట్ అయితే మమత వచ్చిందనమాట. చూసేయండి. తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ పున్నమి వెన్నెల నీవే అన్నయ్యా నా రక్షాబంధము నీవేరా నా తమ్మయ్యా తోడ పుట్టిన తోడు అనుబంధమై నేడు రాఖీ. మమత అప్పుడైతే వీడియోలు అయితే సరిగా తీయలే. అప్పుడైతే వాళ్ళు తీసిరు అనమాట, దీవెన వాళ్ళు తీసిరు. ఇక్కడ చూడండి తీసి కానీ వీడియో తీయమంటే స్పీడ్గా అయితే వీడియో తీసిండు. నేనైతే రామన్నకైతే కట్టొచ్చిన. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నకు కట్టినాక. అన్న ముఖంలో అయితే మస్తు స్మైల్ అయితే ఉందన్నమాట. మనకేం పెట్టినా పట్టకపోయినా, మనమైనా సరే ఏం పెట్టినా పెట్టకపోయినా బంధం అనేది అలా ఉండిపోవాలా. నేను పెట్టాలని లేదు, వాళ్ళు పెట్టాలని లేదు. ఏంటంటే మన హ్యాపీ కోసం అన్నమాట పెట్టుకున్నాడు. ఇంటికి వచ్చిన నొత్తగా అయితే పంపించకుండా వాళ్ళకైతే చీరలు అయితే పెట్టిన. నాకైతే అన్న అయితే 500 ఇచ్చిండు చీర కొనుక్కోక అనేసి. మా వాళ్ళందరూ చూడండి హ్యాపీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. మేమైతే చాలా మంచిగా అయితే రక్షాబంధన్ రాఖీల పండుగ అయితే మంచిగా అయితే చేసినాం. నా వీడియోస్ నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అయితే పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి.